నమస్కారం. నేను ఎక్కడ మా అల్లుడు గారు? ఈ ఇంటికి కాబోయే మా అల్లుడు గారు ఎక్కడ? ఎప్పుడైతే నువ్వు ఎడ్ల బండిలో వచ్చావని మా వాళ్ళన్నారో అప్పుడే నువ్వు మా అల్లుడు గారు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే వారికి పుట్టినవాడు ఎప్పుడూ అలా రాడు. నిజం చెప్పారు అమ్మా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను మీకు అల్లుడు కావాల్సిన వాడిని కాదు అని వీళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఒక్కళ్ళు కూడా వినలేదు. చెప్పకుండానే నేనెవరో తెలుసుకున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అమ్మా, మా కైలాష్కి ఊర్లో ఉన్న రాజ్మహల్ కొనాలని ఎప్పటి నుంచో ఆశ. ఎస్ సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను అతని స్నేహితుడిని, వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. నన్ను ఈశ్వర్ అంటారు. వీల్లేదు. వెంకటాపురం రాజమహల్ని అతను కొనటానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే అది కొనటం జరిగితే ఆపద అతనికి మాత్రమే కాదు, అతన్ని చేసుకోబోయే మా అమ్మాయికి కూడా. అమ్మా, ఎలా చెప్పాలి, మావాడు మీ అమ్మాయిని చేసుకోవటం అడుగు మాటలోనే వచ్చాడు. వాళ్ళ నాన్నగారిని చూసినట్టే ఉంది. మా అల్లుడివి నువ్వు. ప్రియా, అమ్మా ప్రియా, త్వరగా రా. నిన్ను చేసుకుపోయేవాడిని చూడలేదన్నావు కదా, వచ్చారు చూడు, త్వరగా రా. చూడు, ఈ పిల్లెవరు? షీఈస్ గంగా, నా భార్య. నమస్కారం. అమ్మా, మీ ఇంటి పిల్లనే తన ఇంటి కోడల్ని చేసుకోవాలని వీళ్ళ అమ్మగారు అనుకున్న మాట నిజమే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మా వాడు గంగని చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి బాబు ఇది? గొప్ప గొప్ప సంబంధాలు మా అమ్మాయికి ఎన్నొచ్చినా కాదని నిన్నే నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇంత పనిచేస్తావా? ఎవరికి ఎలా జరగాలని రాసుంటే అది ఎలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది నాన్న? ఏ జ్ఞానం, ఏం త్యాగం. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే. ఏది హ్యాండు హ్యాండు? చాలు చాలు. ఈ వివాహం మీ మనసు కష్టం కలిగించుంటుంది. అయినా మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశతో ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించండి. వెళ్ళొస్తాం. ఎక్కడికి? వెంకటాపురం రాజ్మహల్ని నేను కొన్నాను. మేమిద్దరం అక్కడే ఉండాలనుకుంటున్నాం. ఆ రాజమహల్ కా? వద్దు వద్దు. ఏ చూడటానికి పోయి నేనే విలవిల్లాడిపోయాను. అందులో ఉండటం మంచిది కాదు నాయనా. మావయ్య, ఆ కాలం నాటి వాళ్ళు గనక మీరు అలాగే అంటారు. నా మాట విను కైలాష్. మా బావగారిలాగే నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా అని తెలిసి ప్రమాదం ఉన్న చోట ఉంటానంటే ఎలా ఒప్పుకోనయ్యా? మావయ్య, ఇక్కడికి వచ్చే ముందు నేను గంగా రాజ్మహల్ అంతా చూసే వచ్చాం. కానీ చిన్నమావి చెప్పినట్టు అక్కడ భయపడాల్సినంత ఏమీ లేదే. బాబు, నే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. 40 సంవత్సరాలుగా ఆ రాజమహల్కి తోటమాలిని. నేనే ఒక్కరోజు కూడా ఆ రాజమహల్లో అడుగు పెట్టలేదు. కొంచెం ఆలోచించండి బాబు. చూడండి, ఇలా లేనిపోని పుకార్లు పుట్టించడం వల్లే 50 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 5 కోట్లకే నాకు అమ్మారని నాకు తెలుసు. ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నా భార్యకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక అందమైన కానుక ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ రాజ్మహల్ని కొన్నాను. ఒకవేళ అటువంటి దేవన ఉంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఉండండి. వెళ్ళి ఆ మహల్లోనే ఉండండి. ఏంటలా చూస్తున్నావు? ముందు ఆ రాజమహల్ని కొనద్దు అన్న నేనే ఇప్పుడు అక్కడే ఉండమన్నానని చూస్తున్నావా? వాళ్ళు మాత్రమే కాదు, కైలాష్ కాంట్రాక్టు పూర్తయ్యేంత వరకు మనం అందరం కూడా వెళ్ళి అక్కడే ఉంటాం. వీళ్ళిద్దరు మాత్రమే అక్కడుండి అక్కడేమైనా జరిగితే మన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అన్న కారణంగా మనమే కావాలని అక్కడికి పంపించామని వీళ్ళమ్మ మనల్ని అపార్థం చేసుకుంటుంది. అందుకే చెప్తున్నాను, మనందరం అంతా పూర్తయ్యేదాకా అక్కడే ఉందా. అది థ్యాంక్స్ అమ్మా, ఆశీర్వాదం తీసుకో. వద్దు కైలాష్. ఎందుకో? ఇప్పుడు వద్దు. కాంట్రాక్ట్ పని పూర్తిగాని ఆ తరువాత అందరం కలిసి అఖిలాండేశ్వరి దేవి గారి ఆశీర్వాదం అందుకుందాం.